ప్రాచీనమైన శ్రీకాకుళం చరిత్ర గురించి తెలుసుకుందామా? మహాభారతంలో దీర్ఘతమస్సు అనే ముని కథ ఉంటుంది. ఆయన మహర్షుల వంశానికి చెందినవారు. ఋగ్వేద ఋషి భరద్వాజ మహర్షి సోదరుడు. ఆయన పుత్రులే అంగ, వంగ, కళింగులు. కళింగుడు స్థాపించినది కళింగ దేశం. అంగ, వంగ నేటి బీహార్, పశ్చిమ బెంగాల్ గా పిలువబడుతుంది. మహాభారతంలో అంగదేశంగా పిలువబడినది అశోకుని సమయానికి మగధ రాజ్యంగా పిలువబడుతుంది. సుమారు 2300 సంవత్సరాల క్రితం అశోకుడు చేసిన యుద్ధం కళింగ యుద్ధం. తర్వాత గంగ వంశం కళింగ దేశాన్ని 10వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు పరిపాలించింది. నేటి పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, శ్రీకాకుళం నుండి బెజవాడ వరకు వ్యాపించిన విశాల సామ్రాజ్యం అది. వారి మొదటి రాజధాని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం. కోనార్కులోని సూర్య దేవాలయంను నిర్మించింది వీరే. దేశం సుభిక్షంగా ఉండేది. అనేక దేవాలయాల నిర్మాణం జరిగింది. 12వ శతాబ్దంలో వారి రాజధాని కటకానికి మార్చేశారు. 1324లో ఢిల్లీ సుల్తాన్లు కళింగ దేశంపై మొదటి దండయాత్ర చేశారు. కానీ వారిని ఆపగలిగారు. 1434 నాటికి గంగ వంశ సామ్రాజ్యం అంతరించిపోయింది. 15-16వ శతాబ్దంలో గజపతుల పాలన ప్రారంభమవుతుంది. 16వ శతాబ్దంలోనే గోల్కొండ, విజయనగర రాజ్యాలతో యుద్ధాలు చేసి రాజ్యంలో అధిక భాగాన్ని కోల్పోయారు. 1568లో మొఘలుల దండయాత్ర తిరిగి ప్రారంభిస్తారు. 1641లో కుతుబ్షాహీ వంశపు గోల్కొండ ఫాదుషా శ్రీకాకుళాన్ని వశం చేసుకుంటాడు. దానికి చిహ్నంగా ఫౌజ్దార్ షేర్ అహ్మద్ ఖాన్ శ్రీకాకుళేశ్వరుని క్షేత్రం ధ్వంసం చేసి ఇప్పుడు శ్రీకాకుళంలో అత్యంత ప్రాచీనమైన కట్టడం జమియా మసీదును నిర్మాణం చేశాడు. ఈ విధ్వంసం కుతుబ్షాహీలలో 7వ వాడైన అబ్దుల్లా కుతుబ్ షా పాలనలో జరిగింది. ఊరుకు ఆనాటి రాజభాషలో గుల్హనాబాద్ అని పేరు పెట్టారు. గోల్కొండ పాదషాహి వారి ఫర్మానాల సీలు ఇక్కడ విప్పడం చేత దీనికి సిక్కోల్ అన్న పేరు వచ్చిందని ఇక్కడ వారందరూ అనుకునేవారు. కానీ అది నిజము కాదు. ఈ పట్టణం చాలా ప్రాచీనమైనది. దీని పేరు శ్రీకాకుళము. ఒకప్పుడు శ్రీకాకుళేశ్వర క్షేత్రం ఉండేది. దీనిని పడగొట్టి పెద్ద మసీదు కట్టారు. ఋషికుల్య నది నుండి ఇచ్చపురం రాజ్యంలోని కాశీబుగ్గ వరకు గంజం జిల్లాగా మార్చినది ముసల్మాన్లే అని ఇంపీరియల్ గెజిటియర్ కథనం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా నా ప్రయాణంలో ఉండాలి మరి.